కొన్నిసార్లు అంతేనండి, మనకి కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి, గడ్డు సమస్యలు ఏర్పడతా ఉంటాయి. డైరెక్ట్ గా మనం వాటిని ఏమి చేయలేం ఆలోచిస్తే గనక. కానీ దాని నుండి బయటపడాలంటే మనకు కావలసింది దేవుని జ్ఞానం. హల్లెలూయా. దేవుని యొక్క నడిపింపు. హల్లెలూయా. దేవుని యొక్క కృప మనకుంటే ఆ సమస్యను మనం పరిష్కరించుకోగలం. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఒక రోజంట ఒక భార్యాభర్త ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే ఆ భార్య ఎవరైతే ఉందో ఆమె చెల్లెలు ఇంటికి తీసుకొచ్చింది. చెల్లెలు ఇంటికి తీసుకొచ్చి, అండి మా చెల్లెలు చాలా మంచిది, చాలా బాగుంటది, చాలా మంచిగా మనతో కలిసి ఉంటదండి, కొన్నాళ్ళు మనతో ఉంటది అని చెప్తే భర్త అన్నాడంటే, ఎందుకే బాబు మీ చెల్లికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, మనతో ఎందుకు, వద్దు అని చెప్తూ ఉంటే ఆ భార్య వింటలేదంట. ఇప్పుడు మా ఇంటి వాళ్ళు వచ్చి ఉంటే నీకు ఇబ్బందివా, మా ఇంట్లో ఉండకూడదా, మా పుట్టింటి వాళ్ళు అంటే నీకు గిట్టదా, అదా ఇదా అని చెప్పి గొడవ పడతా ఉందంట. ఏంటి ఆయనకి సరేలని కొంతకాలం ముందుకెళ్ళేసరికి వాళ్ళ చెల్లెల ప్రవర్తనలో తేడా వస్తుంది. అంటే సరిగ్గా ఉండట్లా, అర్థమైందా? ఎలా పడితే అలా ఉంటుంది, అంటే దేవునికి వ్యతిరేకమైన విధానాల్లో నడుస్తా ఉంది ఆ పిల్ల. అది ఈమెకి ఎంత చెప్తున్నా వినిపించుకుంటా. నీ చెల్లి కరెక్ట్ గా లేదు, తన ప్రవర్తన కరెక్ట్ గా లేదు, ఇష్టానుసారంగా ఉంది, తను అసలు నచ్చట్లేదు అని అంటే, నువ్వు కావాలనే ఎలాగోలా నా చెల్లెల్ని బయటికి పంపించాలనే, మా వాళ్ళు చూడటం నీకు ఇష్టం లేదు, మా వాళ్ళకి కొంచెం ఏదన్నా చూసుకుంటుంటే నీకు అసూయ, నువ్వు మారలేదు, అది ఇది అని చెప్పి గొడవ పడతా ఉంది. ఆయన ఆలోచించాడు, ఎలాగ ఈ సమస్య నుంచి ఎలా పరిష్కరించాలని ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడంటే, బాగా తెల్లారి ఏమన్నాడంటే, వాళ్ళిద్దరు కలిసి కూర్చున్నారు. ఆ చెల్లెలు ఎక్కడో రెడీ అయ్యి వెళ్తా ఉంటే ఏమన్నాడంటే వాళ్ళ భార్యతో, బాగా వినండి, ఏమన్నాడంటే, నీ చెల్లెలు భలే అందంగా ఉంది కదా అన్నాడంట. ఏమన్నాడు? నీ చెల్లెలు భలే అందంగా ఉంది కదా అన్నాడు. ఆ ఒక్క మాటకి ఆమెకి ఆలోచనలు పడింది. ఏంటి, ఎప్పుడు నా చెల్లెలు తిడతాడు, అసహించుకుంటాడు, చిరాకు పడతాడు, ఇవాళ ఏంటి అందంగా ఉందన్నాడు ఏంటి అని చెప్పి ఏమందంట, అండి నేను అందంగా లేనా అందంట. నీ చెల్లెలు అందంగా ఉంది, నీ మనస్సు చాలా అందం అన్నాడు. అందం అనేసరికి అప్పుడు ఆ రోజంతా ఇంకా ఆమె ఆలోచించడం మొదలుపెట్టి ఆ తెల్లారి ఆ చెల్లెలు ఇంటికి పంపించేసిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడు? అంతకు ముందంతా మామూలుగానే చెప్పటం, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగటం, ముందుకెళ్ళటం అంతా జరుగుతూ ఉంది. ఇక లాభం లేదని ఏం చేశాడు? ఆలోచన, మైండ్కి మెదడుకు పని చెప్పాడు. అంటే నా భార్య ఏం చెప్తే ఈ అమ్మాయిని బయటికి పంపించేస్తుందని ఆలోచించాడు. అలాగే ఇప్పుడు ఇలా నేను చెప్పే విషయం ఏంటంటే, మన ముందు ఒక సమస్య ఉంటుంది, మనం అందరిలాగా గబగబా వెళ్ళి పోట్లాడేస్తే ఆ సమస్య తీరదు. అందరిలాగా వెళ్ళిపోయి దాని మీద యుద్ధం ప్రకటిస్తే ఆ సమస్య అక్కడ తీరదు, ఇంకా పెద్దదైపోద్ది. అందరిలాగా మనం నోరు పారేసుకుంటే అక్కడ సమస్య తీరదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక పెద్ద సమస్య నా ముందుంది, ఇది తీరాలంటే నా వల్ల అయ్యే పని కాదు. అంటే మనకున్న కోపాన్ని బట్టో, మనకున్నటువంటి ఆవేశాన్ని బట్టో, మనకున్నటువంటి తొందరపాటుని బట్టో గబగబా అందరిలాగా వెళ్ళిపోయి 4 తిట్లు తిట్టేసి 4 మాటలు అనేసి మన కోపం చల్లారిపోయేదాకా వాళ్ళని శాపాలు పెట్టి వచ్చేస్తే ఆ సమస్య అక్కడ తీరనే తీరదు. హల్లెలూయా. నేను చెప్పే విషయం ఏంటంటే, అక్కడ నువ్వు దేవుని జ్ఞానాన్ని వాడాలి, దేవుణ్ణి తెలివినిమ్మని అడగాలి. నా నోరు పాడవకూడదు, కానీ ఆ సమస్య తీరాలి. నేను అక్కడ కనపడకూడదు, కానీ ఆ సమస్య అక్కడి నుంచి తొలగిపోవాలి. అందరిలాగా నేను ప్రవర్తించకూడదు, కానీ ఆ సమస్య అక్కడి నుంచి తొలగిపోవాలని దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా సరైనటువంటి ఆలోచన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.